చూస్తావేంటి నక్షత్ర? వెళ్ళి గిన్నెలో కొన్ని చల్లనీళ్ళు తీసుకురా. నీళ్లు చల్లగలేకపోతే కొన్ని ఐస్ క్యూబ్స్ అన్న వేసి తీసుకురా. వెళ్ళు. అలాగే అత్తయ్య. నాన్న వంశీ, మా బాబా అమ్మా. నాన్న కొంచెం ఓర్చుకున్నా, తగ్గిపోతుంది. నా బంగారు కదూ, తగ్గిపోతుందన్నా. మనకి ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కావట్లేదు నాన్న. స్వామీజీ చెప్పినట్టు పూజలన్నీ జరిపిస్తున్నాం, కానీ మనకు కనిపించాల్సిన అమ్మాయి మాత్రం కనిపించడం లేదు. కంగారు పడకమ్మా, అంతా స్వామీజీ చెప్పినట్టే జరుగుతుంది. ఆ అమ్మాయి దీపావళి నాటికి మన ఇంటికి లక్ష్మీదేవిలా వస్తుంది. నాన్న, ఆ పసుపు కుంకాలు గుళ్ళో చెట్టు కొమ్మ కట్టావు కదా? కట్టానమ్మా. నువ్వు కట్టిన ఆ కుంకుమ ఏ అమ్మాయికి లభిస్తుందో ఆ అమ్మాయే నీ హార్ట్ ఫ్రెండ్ అని స్వామీజీ చెప్పారు. ఆ అమ్మాయి మన ఇంటికి ఎప్పుడొస్తుందో ఏంటో. అత్తయ్య, ఇదిగో వాటర్ తీసుకొచ్చాను. నాన్న, ఇప్పుడు చూడు, చల్లగా ఉంటుంది. కొంచెం ఓపిక పట్టు నాన్న. అనవసరంగా దాని పక్కన నిల్చున్నా. కాసేపు సైలెంట్ గా ఉన్న నక్షత్ర, మండిపోతుంది ఇక్కడ. నాకు మంటగానే ఉంది బావా. వంశీ సార్, ఇప్పుడు ఎలా ఉంది సార్? కళ్ళు మంటలు ఏమైనా తగ్గాయా? వచ్చావు వసుంధరా? మంట తగ్గట్లేదు వసుంధరా. చూడు బావ కళ్ళు ఎలా మండిపోతున్నాయో. నాకు ఒళ్ళు మండిపోతుంది. నువ్వు వాక్ నక్షత్ర. వసుంధరా, చూస్తూనే ఉన్నావు కదమ్మా, వంశీని ఒక కంట కనిపెడుతూ ఉండాల్సింది. సారీ మేడం, సడన్ గా అలా జరిగేసరికి ఏం చేయలేకపోయాను. రియలీ సారీ సార్. సారీ చెప్పకు వసుంధరా, నా పొరపాటు కూడా ఉందిలే. నేను కూడా అబ్జర్వ్ చేసి ఉండాల్సిందే. మాట్లాడుకోవడం కాదు బావా, ముందు ఈ మంటకి రెమెడీ ఏంటి? మేడం ఒక్క నిమిషం, నేను ఇప్పుడే వస్తాను. అలాగే. ఇప్పుడు ఎలా ఉంది నాన్న? మంటను భరించవచ్చు, కానీ వసుంధరాకి హెల్ప్ చేయలేకపోతున్నానని బాధగా ఉందమ్మా. దాందే ఉంది నాన్న, ఎవరో ఒకరు గెలవాలి కదా. నీకంటే నాకు అవేం ముఖ్యం కాదు. కొంచెం సేపు నాన్న, కాస్త ఓపిక పట్టు. అత్తయ్య, ఐ డ్రాప్స్ వేసి ఐస్ క్యూబ్స్ పెడితే కొంచెం రిలీఫ్ గా ఉంటుంది బావుకి. చాలే, నువ్వు చెప్పడమే గాని ఏది చెయ్యవు. తీసుకో, నాతో రా. వంశీ, ఇప్పుడే వస్తాను, కాస్త తోర్చుకున్నా. అలాగే అమ్మా. పదా. సరే అత్తయ్య. అమ్మా, వంశీ సార్, సార్ సార్, ముందు మీరు ఇలా పడుకోండి. సార్ ఇలా రండి. సార్
సార్ కొంచెం ఓపిక పట్టండి ప్లీజ్ సార్, కన్నలా నలుపుకండి సార్, కళ్ళలా నలుపుకోకండి. కదలకుండా పడుకోండి సార్, చల్లగా ఉంటుంది. ఆ, ఏం చేస్తున్నావు వసుంధరా? కళ్ళకి చల్ల ఒత్తులు పెడుతున్నాను సార్, మంట తగ్గిపోతుంది. నా కళ్ళలో కారం పడ్డప్పుడు కూడా మా అమ్మ నా కళ్ళ మీద కూడా ఇలాగే పెట్టింది. కొంచెం ఓర్చుకోండి సార్, తగ్గిపోతుంది. చల్లగా ఉందా? ఆ, ఏంటి వసుంధరా ఇదంతా? ఆ, అసలు ఏం చేస్తున్నాను? పాలు ఆముదం కలిపి అందులో కాటన్ ఒత్తులేసి మీ కళ్ళ మీద పెట్టాను. కాసేపటికి మంట పూర్తిగా తగ్గిపోతుంది. మీరు ప్రశాంతంగా పడుకోండి. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది సార్? నా హార్ట్ ఫ్రెండ్ చేత్తో నా కళ్ళు చల్లబరుస్తుంటే ఎలా ఉంటుంది వసుంధరా? చాలా చల్లగా ఉంటుంది. సార్, నేను మీ హార్ట్ ఫ్రెండ్ ఏంటి సార్? అవును వసుంధరా, నాకు తెలిసిపోయింది. నాకు అర్థమవుతుంది, నువ్వే నా హార్ట్ ఫ్రెండ్వి. ఈ చెయ్యి ఎవరి చేతిలో ఉండాలో అనేది పైన ఆ దేవుడు రాసేశాడమ్మా. ఇక ఈ చెయ్యి అతని చేతిలోనే. వసుంధరా, సార్, ఏం మాట్లాడుతున్నారు సార్? అవును వసుంధరా, చిన్నప్పుడు నా ప్రాణాలు కాపాడి తను నా హార్ట్ని షేర్ చేసుకునే ఫ్రెండ్ అయితే, నువ్వు ఆవారగా ఉన్న నన్ను మనిషిని చేసి నా హార్ట్లో నిలిచిపోయిన ఫ్రెండ్వి. కరెక్టే కదా నేను చెప్పేది? నువ్వు కూడా నా హార్ట్ ఫ్రెండ్వే, నువ్వు కూడా నా హార్ట్ ఫ్రెండ్వే. ఏంటి వసుంధరా, ఏం మాట్లాడు? ఏంటి వసుంధరా, నేను చెప్పింది కరెక్టా కాదా? సార్, స్వీట్ అక్కడ మధ్యలో వదిలేసి వచ్చాను. మీరు కాసేపు కదలకుండా పడుకోండి. ఓకేనా? ఓకే మేడం, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం మేడం. మూర్తి గారు, పార్టిసిపెంట్ తయారు చేసిన వంటలన్నీ ఒక దగ్గర సెట్ చేస్తే మేము వచ్చి షూట్ చేసుకుంటాం. అలాగేనమ్మా, నేను అరేంజ్ చేస్తాను. అదిరింది అని వైబే బాగుంది అని అంతా లొట్టలేసుకు తింటారే పుట్టంతా. నక్షత్ర, నువ్వేం చేసావు? నేను ఎక్కడ చేయలేదు,
కిచెన్ లో చేశాను. స్పెషల్ ఐటెం కదా. అబ్బా అంత స్పెషలా ఏంటి? సరే చూద్దాం. స్వీట్ షాప్ వాడు ఇంకా పంపించలేదేంటి? ఆనంద్ గారు, మనం చేసిన దాన్ని గులాబ్ జామున్ అని అంటారా? ఫ్రై చేస్తున్నాం కదా, తర్వాత పాకంలో పెడదాం. వెరైటీగా ఉంటే ఏదో ఒక పేరు పెడతాంలేండి. మీరేం కంగారు పడకండి. ఓకే, రెడీనా? రెడీ మేడం. కెమెరా ఆన్ చేయి. జీ తెలుగు ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఇంకా దీపావళి రాలేదు కదమ్మా. కట్ చెయ్. అది ఆ రోజు టెలికాస్ట్ కావాలంటే ఈ రోజు చెప్పాలి కదా సార్. ఓహో, ఓకే ఓకే, క్యారియన్ క్యారియన్. మీరు చెప్పినట్టు అన్ని స్వీట్స్ అరేంజ్ చేశాను, మీరు పోయి షూట్ చేసుకోవచ్చు. ఓకే సరేనమ్మా. మీరు వెళ్ళండి. ఆ, నువ్వు రోల్ చేసుకో. కాకర్ల గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వారు పెట్టిన వంటల పోటీలో ఎంప్లాయీస్ తో పాటు కొంతమంది వెల్ విషర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం వాళ్ళందరూ తయారు చేసిన బ్రహ్మాండమైన స్వీట్స్ ని రుచి చూడబోతున్నాం. వసుంధర గారు, అందరూ స్వీట్స్ తయారు చేశారు. మీరు తయారు చేసిన స్వీట్ తీసుకురండి. ఇదిగో తీసుకొచ్చేస్తున్నానండి, ఒక 2 minutes. సరేనండి. అది చేసింది ఖచ్చితంగా చండాలంగానే ఉంటుంది చిన్నబావ. స్వీట్ షాప్ వాడు పంపించే స్వీట్ పెడితే ఖచ్చితంగా నేనే గెలుస్తాను. మీరు చెప్పండి, స్వీట్ ఏం చేశారు? గులాబ్ జామ్ చేశాం. ఆనంద్ సార్ ప్రోత్సాహం వల్ల ఈ మాత్రం చేయగలిగాను. మా సారు బాగా కోఆపరేట్ చేశారమ్మా. పానకంలో గులాబ్ జామ్ వేసాం. పుడకలా మీరెందుకండి? పక్కకి రండి. ఆ, సార్ ఇలాగైనా టీవీలో కనపడతాను కదా. చావు తెలివితేటలు చూపించకండి. మీరు పోతే పేపర్లో కూడా ఫోటో వస్తుంది. మ్మ్. హలో, మేడం, స్వీట్స్ ఆర్డర్ చేశారు కదా మేడం? వచ్చావా? వచ్చాను మేడం. ఆ, సరే అక్కడే ఉండు, వస్తున్నాను. అలాగే మేడం. వచ్చావా? ఇటు స్వీట్ టేస్ట్ గానే ఉంది కదా? సూపర్ గా ఉంటుంది మేడం. సరే ఇది తీసుకో, త్వరగా వెళ్ళు. స్మెల్లే అదిరిపోయిందంటే స్వీట్ ఇంకెంత బాగుంటుందో. ఫస్ట్ ప్రైజ్ నాకే వస్తుంది. వసుంధర గారు, చెప్పండి, మీరు మలయాళీనా? కాదండి. ఎందుకలా అడిగారు? మీరు పెట్టుకున్న బొట్టు చూస్తుంటే అడగాలనిపించింది. పసుపు వలయాకారంలో ఎర్రటి కుంకుమ ఎంత అందంగా ఉందో. థ్యాంక్స్ అండి. కిచెన్ నుంచి తీసుకొచ్చావా? ఇంకెక్కడి నుంచి తీసుకొచ్చాను అనుకున్నావు చిన్న బావా? మంచి స్మెల్ వస్తుంటే అలా అడగాలనిపించింది. అంటే నాకే ఫస్ట్ ప్రైజ్ వస్తుందని అర్థం కదా చిన్న బావా? మీకు ఏ రకమైన బహుమతి వస్తుందో ఒకసారి చూసుకోండి మేడం. ఆనంద్ గారు, మనం గెలుస్తామంటారా?
రేసులో అయితే ఉంటామండి. ఏమో నిజంగానే తన స్వీట్ అంటారా? మీరు కంగారు పడకండి. గెలిస్తే మీరు వండినట్టు, గెలవకపోతే నేను వండినట్టు. ఓకేనా? నిజంగా నిజంగా మీరు ఎంతో మంచి వాళ్ళు సార్. ఆ, కొంప తీసి వండింది తినమంటుందా ఏంటి? అందరూ వచ్చినట్టేనా? వసుంధర రావాలత్తయ్య. మూర్తి గారు, మేడం వసుంధర ఎక్కడా? నేను వెళ్ళి పిలుచుకొస్తాను మేడం. గుడ్. గుమగుమలాడేలా వండారందరూ. గెలిపెవరిదో చూడాలి. దేవుడు 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 దేవుడు. కంగారు పడకండి, నేనున్నాను కదా. వసుంధర గారు, అయ్యో మీరు పెద్దవారండి, పేరు పెట్టి పిలిస్తే చాలు, గారు ఎందుకండి? పర్వాలేదమ్మా, సుచిత్ర మేడం రమ్మంటున్నారు. సరే వస్తున్నాను. ఆ, ఇదిగో కిచెన్ కొంచెం క్లీన్ చేయాలి, చేసేసి వస్తాను. మన వాళ్ళు చేస్తారులేమ్మా, త్వరగా రండి. సరే సార్, మీరు వెళ్ళండి, నేను వచ్చేస్తాను. అలాగేనమ్మా. అందులో మధ్యలో ఉన్న ప్లేట్ చూసావా? అదే వసుంధర చేసిందనుకుంటా. పిచ్చి మొహల్లారా, వసుంధర చేసిన స్వీట్ చూడ్డానికి బానే ఉంటాయి, తింటే అప్పుడు తెలుస్తుంది. అందరూ చీ అని దాని మొహం మీద ఉమ్మేస్తారు. నా స్వీట్ తిని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడు దాన్ని నేను గెట్ అవుట్ అని చెప్పి నా బావ పక్కన నిలబడతాను. ఎంత కష్టపెట్టినా దాని మొహం మీద శ్రమ తెలియకుండా చందమామలాగా ఎలా వెలిగిపోతుందో. ఛ! దీన్ని ఇలా కాదు, ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి? ఇంత మంచి స్వీట్స్ మధ్య ఈ డర్టీ వాటర్ ఏంటి? ఈ ఎర్రటి సింధూరం పసుపు వర్ణంగా మారి ఆ అమ్మాయి మీ ముందుకు వచ్చి తీరుతుంది. ఏయ్, ఇలాగే రావాలా? నీళ్లు పారబోస్తుంటే అడ్డొస్తావేంటి? నువ్వు నీళ్లు కొట్టి నన్నంటావేంటి? నోర్మోయ్, చూసుకొని నడవలేవా? కళ్ళు కనబడవా? కళ్ళు నెత్తికెక్కింది నీకు. వసుంధర ఇటు వస్తున్నప్పుడే నీళ్లు తీసుకొట్టడం నేను చూశాను. మర్యాదగా తుడిచేసాయి. ఏదో పొరపాటు నీళ్లు పడ్డాయిలేండి. లేదా పో, నక్షత్ర కావాలని అలా చేసింది. తుడుస్తావా లేదా? వెళ్ళు వెళ్ళు. తుడు.